తింటే గారెలే తినాలి. వింటే భారతమే వినాలి. నమస్తే ఫ్రెండ్స్. మహాభారతం 41వ ఎపిసోడ్‌కి స్వాగతం. సో, విరాట రాజు కొలువులో పాండవుల ఒక్క సంవత్సరం అజ్ఞాతవాసం, కీచకుడిని మారణం. చాలా బావుంటది. ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఒక లైక్ కొట్టి మహాభారతంలోకి ఎంటర్ అవ్వండి. మహాభారత ప్రేక్షకులారా 41ది సింగిల్ టేక్ వీడియోలు. ఓకే. లెట్స్ గో. అయితే వీళ్ళు ద్వైతవనం నుంచి అక్కడున్న పండితులకి, 12 సంవత్సరాలు అరణ్యవాసం చేసిన పండితులకి, పురోహితులకి, స్నేహితులకి అందరికి బాయ్ బాయ్ చెప్పేసి వీళ్ళందరూ ముందు ఆ అడవిని వదిలేసి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మళ్ళీ దుర్యోధనుడొచ్చేస్తే మళ్ళీ అజ్ఞాతవాసం పట్టేసుకుంటారు కదా! అని చెప్పి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే కొంత దూరం వెళ్ళాక వాళ్ళందరూ ఒక దగ్గర చెట్టు దగ్గర కూర్చొని ధర్మరాజు అంటారు, "తమ్ముళ్ళు ఇప్పుడు మనం ఏ రాజ్యం వెళ్దాము?" అని అర్జున్‌ని అడుగుతారు. అర్జునుడు అంటారు, అన్న అంగ, వంగ, కళింగ, హేపాల, భూపాల, నేపాల, చేది, మత్స్య కాంబోజ్ దేశాలన్నీ ఉన్నాయి. సో, అందులోని నాకు విరాట రాజ్యం గురించి చాలా ఇష్టంగా ఉంది. దాని గురించి మీరేమంటారని అంటే, అవును నేను కూడా విన్నాను. విరాట రాజు కొలువులోని మనందరం పనులు మారువేషంలో ఉందాము. ఆ! అని అంటారు. అయితే ఇప్పుడు చెప్పండి ఎవరెవరు ఏ వేషాల్లో ఉంటారు అంటే భీముడు అంటారు, "అన్నయ్య ఫస్ట్ నువ్వు పెద్దవాడివి కదా! నువ్వు ఏ వేషంలో ఉందాం అనుకుంటున్నావు విరాట రాజు కొలువులో" అంటే నాకు జ్యోతిష్యం వచ్చు, జోదం వచ్చు. సన్యాసి వేషం తీసేసుకొని, సన్యాసి వేషం తీసుకొని విరాట రాజుకి ఎవరైతే ఉన్నారో ఆయనకి జ్యోతిష్యం చెప్తూ, ఆయన ఎలాగో జోదం అంటే ఇష్టం గాబట్టి, జోదం నేర్పించుకుంటూ ఆయన కొలువులో ఒక పని సంపాదించుకుంటాను అంటారు. అప్పుడు ధర్మరాజు అంటాడు, "భీమా మరి నువ్వేంటయ్యా? నువ్వు చూస్తే అరివీర భయంకరుడివి. ఎవరి దగ్గర తల వంచవు కదా! మరి నువ్వేం పని చేస్తావంటే" "అన్నయ్య నేను వంట వండుతాను. సో, వంటవాడిగా జాయిన్ అవుతాను. అదే చేత్తో కుస్తీ పోటీలు నేర్పిస్తాను అక్కడున్న ప్రజలకి. అంటే జిమ్ ట్రైనర్ వ్యాయామశాలను చూసుకుంటాను. అక్కడ జాబ్ సంపాదించుకుంటాను అంటారు. ఓకే. డన్. ఆ తర్వాత ధర్మరాజు అంటారు, "అర్జున నువ్వేం చేద్దాం అనుకుంటున్నావయ్యా?" అంటే, "అన్నయ్య నేను ఇంద్రలోకం వెళ్ళేటప్పుడు ఊర్వశి నా దగ్గరకొచ్చి న్ నాతో ఆహ్, తప్పు ప్రవర్తించినందుకు గాను అదే ఆహ్, నాకొక శాపం ఇచ్చిందన్న ఊర్వశి శాపం. ఆ శాపాన్ని నా తండ్రి ఇంద్రుడు అజ్ఞాతవాసంలో నాకు నపుంసకుడు అంటే తేడా మాడ కింద అయిపోవాలనిచ్చారు. సో, దానివల్ల నేనెవరికీ కనబడను. సో, నేను సంగీతం, నాట్యం నేర్పించుకొని అక్కడ ఆడపిల్లల మధ్యన ఉండమని శాపమొచ్చింది కాబట్టి అక్కడుంటానన్నయ్య" అంటాడు. బావుంది. అండ్ "నకుల నువ్వేం చేద్దాం అనుకుంటున్నావంటే" "అన్నయ్య నేను గుర్రం, అశ్వం గురించి బాగా తెలుసు. సో, నేను హార్స్ డాక్టర్ అంటే గుర్రపు డాక్టర్, గుర్రపు వైద్యుడు కింద, గుర్రపు శాలలోని గుర్రపు ట్రైనర్‌గాన ఉండిపోతానన్నయ్య" అంటాడు. మంచిది. ఆ! "సహదేవా నువ్వా?" అంటే, "అన్న నేను పశు వైద్యం అంటే వెటర్నరీ డాక్టర్. పశు వైద్యం ఆవులు, గేదెలు, మేకలు ఈ అన్ని జంతువుల్ని, ఏనుగులు ఇయన్నిటిని పశు వైద్యం చేసుకుంటూ వెటర్నరీ డాక్టర్ చేసుకుంటానని" అంటాను. ఓకే. మంచిది. "అమ్మా ద్రౌపది నువ్వే అందగత్తెవి. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు?" అంటే, "నేనేం చేస్తానండి మీరందరూ ఏం చేస్తే నేను అదే చేస్తాను. అక్కడ మహారాణి గారు ఉన్నారు కదా! మహారాణి గారి కింద అసిస్టెంట్‌గా జాయిన్ అయ్యి మేకప్పు ఏ పరిచయాలు అంటే అన్ని అంటే అలంకరణ అవి చేసుకుంటా. అంటే మేకప్ క్వీన్ కింద ఉంటాను. అసిస్టెంట్ కింద ఉంటాను. దాసి కింద ఉంటాను" అంటారు. ఓకే. మంచిది. అందరూ పోన్లే అందరూ దండం పెట్టుకొని వినాయకుడికి ముందుకు ప్రార్థిస్తారు. ముందుకెళ్తారు. అందరూ ముందుకెళ్తారు. ముందుకెళ్తూ ద్రౌపది దేవి కూర్చుండిపోతది కాళ్ళు నొప్పులొస్తున్నాయనేసి. ఈళ్ళందరూ ఎనక తిరిగి చూస్తే ద్రౌపది అక్కడ కూర్చుండిపోద్ది. ఐదుగురు అంటారు ధర్మరాజు అంటాడు, "నువ్వు ఇలా కూర్చుండిపోతే దుష్ట దుర్యోధనుడు మన కోసం వెతకడం మొదలుపెట్టేసి ఉంటాడు ఈ పాటికి. నువ్వెక్కడ కూర్చుంటే దొరికిపోతాం కదా! అర్జెంట్‌గా నడు" అంటే కాళ్ళు నొప్పులుగా ఉన్నాయంటే, "ఏం పర్లేదు భీమా ఎత్తుకో అమ్మ" అంటే భీముడు, అర్జునుడు సహాయం చేసుకుంటూ అంటే భుజం జబ్బబలం ఏమో నడుచుకొని ఎలాగైనా 6 రోజుల్లో ప్రయాణించి 5 రోజులు నడక మరి ఆ రోజుల్లో గుర్రాలు ఏటి లేవు కదా! ఈళ్ళు అజ్ఞాతవాసంలో ఉన్నారు. నడుచుకొని నడకే అడవిలోనే నడకే. అలా నడుచుకుంటూ అదేంటి విరాట రాజ్యంకెళ్ళిపోతారు. విరాట రాజ్యం పొలిమేరకెళ్తారు. అంటే ఇంకా అక్కడి నుంచి కనబడితే ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఆ రాజ్యం అంతా పెద్ద భవనం అది కనబడితే పొలిమేరలో ఎవరు ఉండరు మనుషులు. పొలిమేరల్లో ఉన్నవేంటి శ్మశానాలు ఉంటాయి. ఇప్పుడంటే శ్మశానాలతో పాటు ఫ్యాక్టరీలు కట్టారు గానీ, అప్పుడు శ్మశానాలుంటాయి. ఆ శ్మశానం దగ్గర కూర్చొని అంటారు, "మీరందరూ ఆయుధాలు నాకియ్యండి" అని చెప్తారు. అందరూ ఆయుధాలు తీసుకొని ధర్మరాజు ఒక మూట అక్కడేదో ఒక స జంతువుల చర్మం ఉంటే ఆ చర్మంలోని
గదలు, బాణాలు, ఆయుధాలు అందరి కత్తులు, నకుల సహదేవుడి కత్తులు, భీముడి గద, అర్జునుడి గాంధీవం అన్నీ కట్టేసి ఇయ్యండి అని చెప్పి అక్కడ ఆ శ్మశానంలో పెద్ద జమ్మి చెట్టు ఉంటది. శ్మశానాల్లో జమ్మి చెట్లు ఉంటాయి కదా! ఆ జమ్మి చెట్టులోకి పెట్టేసి ఒక మంత్రం చెప్తాడు. ఇది నాకు, అర్జునుడికి మాత్రమే ఈ మూట కనబడాలి. భీముడికి గాని ఎవ్వరికీ కనపడదు. మీరనొచ్చు భీముడికి ఎందుకు కనపడనివ్వట్లేదు? భీముడు గద భీముడు తీసుకోకూడదు. భీముడికి చాలా ఆవేశం. చాలా దూకుడు. ఎన్నో సందర్భాల్లో మీరు చూసారు. ఏమో రేపు ఏదైనా అయితే ఇంకెలా కాదు దుష్ట దుర్యోధనుడిని చంపేస్తానని చెప్పి గద తీసేసుకుంటే మొత్తం అజ్ఞాతవాసం కూడా గంగలో కలిసిపోతది. భీముడికి కనపడకూడదు. పరులకి మిగతా వాళ్ళకి ఇది సర్పాలు, పాములు, కట్లపాములు, నాగపాముల్లా కనపడతాయి. ఎవరు చూస్తే పాముల్లా కనపడతాయి. అందుకే ఎవరు ముట్టుకోరు. సో, ఆ మంత్రం వేసేసి అక్కడ పెట్టేసి అందరికీ చెప్తారు. ఇదిగో మీరందరికీ ధర్మరాజు ఇచ్చిన మంత్రం గుర్తుంది కదా! అందరూ మారువేషాల్లోకెళ్ళిపోండమ్మా అంటే, ధర్మరాజు మంత్రం చెప్పగానే కాషాయం బట్టలు అవి కట్టేసుకొని సన్యాసిలా తయారైపోతారు. గెడ్డం వచ్చేసి. అయిపోయింది. ఆ తర్వాత అర్జునుడు చూడు పిన్నమ్మ పాడు పిల్లోడిలాగా అయిపోతాడు. భీముడు వంట మనిషి ఏదో చేతిలోని అదేటి బూందీ చట్రం ఉంటది. చట్రం పెట్టుకొని ఆయన. ఆ తర్వాత నకులుడు, సహదేవుడు ఆళ్ళ పశు వైద్యాలు ఎలా ఉంటారో అలా మారిపోతారు. ఈ అమ్మాయి దాసిలా మారిపోతది. అందరూ నడుచుకొని విరాటరాజు దగ్గరికెళ్తారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఒకేసారి ఎళ్తే డౌటొస్తది కదా! ఫస్ట్ ధర్మరాజు ఎళ్తారు. విరాటరాజు గారు, "అయ్యగారు నమస్కారం. నేను పని కోసం వచ్చానండి" అంటే, "ఏం పని చేస్తారండి? మీరు చూస్తే చాలా చాలా మంచి తేజస్సుతో ఉన్నారు. మీరు ఏం పని చేయగలరు?" అంటే, "నాకు జ్యోతిష్యం బాగొచ్చండి. జోదం బాగొచ్చు. నాతో ఒక జోదం ఆడి చూడండి. మీకే అర్థమవుతదని" ఒక జోదం ఆడి ట్రయల్ చూపిస్తారు. "అమ్మ బా ఆడుతున్నావయ్యా. అయితే మా మా ఆస్థానంలోని జ్యోతిష శిక్షకుడుగాను, నాకు సహాయకుడుగా గాను నాకు జ్యోతిష్యం మాకు జ్యోతిష్యం లేడు మా రాజ్యంలో ప్రెజెంట్. పండితుడు గారు మా ఇదయ్యారు. మీరు అని చెప్పి ఒక పదవిస్తారు. అంటే చిన్నదే అదేం పెద్ద ఇదేం కాదు. ఏదో చిన్న జాబు. పనుంటే గన ఇస్తారు. లేపోతే ఇవ్వరు కదా! ఆయన అందులో మంచాయన. అయిపోయింది. ఆ తర్వాత భీముడొస్తారు. "అయ్యగారు నమస్కారం అండి. నా పేరు వలనుడు అంటారు." అంటే ధర్మరాజు పేరు బట్టు అని పేరు. మారు వేషాలతో పాటు మారు పేర్లు కూడా ఉంటాయి. ఓకే. నా పేరు వలనుడండి. నేను ఇంతకుముందు హస్తినాపురంలోనే నేను వంటలు చేసేవాడిని బాగాన. నేను నా చేత్తో వంట మీరు రుచి చూస్తే గనక నలుడు కూడా నా ముందు పనిచేయడు. ఈ భీముడు వంట అమ్మ సారీ చూడండి నాకే వచ్చేస్తుంది. ఈ నలుడు ఈ వలనుడు వంట అలా ఉంటది. వలనుడు నలుడు కన్నా గొప్ప వంటవాడు అంటే అయితే ఒక 2 వంటకాలు చేసి చూపియ్యయ్యా అంటారు. ఈయనెళ్లి వంటశాలలోకెళ్ళి అన్ని వంటలు తయారు చేసి అన్నీ చూపిస్తారు. అన్ని వంటలు రుచి చూసి దద్దోజనం అబ్బా! అద్భుతం. పులిహార, చిత్రాన్నం, చిత్రాంగం, పొంగలి అబ్బబ్బబ్బబ్బా! ఏం అద్భుతంగా చేసావు. నీ చేతిలో అమృతం ఉంది. మా వంట ఇంకేం చేయగలవంటే, ఏవండీ నేను కుస్తీ పోటీలు పడతాను. మీ వ్యాయామశాల ఉన్నది కదా! వ్యాయామశాలలో మీ ప్రజలందరికీ ఆరోగ్య శాస్త్రాలు, యోగా అన్నీ నేర్పించి నేను ఆరోగ్యం ఫిట్‌నెస్ డాక్టర్ కింద ఉంటాను. జిమ్ ట్రైనర్ కింద ఉంటాను అంటే ఓకేనయ్యా అంటాడు మంచిది. ఆ తర్వాత 2 రోజులవుతది. ఈ విరాట్ రాజు మార్కెట్‌లోకెళ్తుంటే అక్కడ ఒక గుర్రం గుర్రాలు గుర్రంతో ఒక ఆయన ఫీట్లు చేస్తుంటారు. ఫీట్లు చేస్తుంటే ఎవరయ్యా మీరు చేస్తున్నారు గుర్రాన్ని ఎగరేస్తున్నారని. అయ్యా నేను గుర్రపు డాక్టర్‌ని. నేను ఉద్యోగం కోసం వెతుకుతున్నాను. మీ దగ్గర ఏమైనా ఉద్యోగం ఉందంటే, ఆ! ఉంది. మా గుర్రపుశాలలోని గుర్రాల్ని ట్రైనింగ్ చేస్తాను. ట్రైనింగ్ చేస్తాను. మీరు ఎటువంటి కండలు తిరిగిన గుర్రాన్నైనా చిటికలో మిమ్మల్ని లొంగ తీసుకొని చాలా స్పీడ్‌గా పరిగెట్టగల టెక్నిక్స్ నా దగ్గర ఉన్నాయంటే, ఓహ్! సూపర్ గ్రేట్ అని చెప్పి ఆయన్ని తీసుకెళ్ళి గుర్రపు అశ్వం ఆ తర్వాత నకులుడు ఆయన వచ్చి, "అయ్యా! అయ్యగారు నేను పశు వైద్యం చేస్తానండి. మీ జంతువులకి గానీ, మీ ఆవులకి గానీ, మీ పశు సంపదలకు గానీ వైద్యం చేయాలనుంది. మీరేమైనా ఉద్యోగం ఉందంటే" "ఆ! ఉందండి" అంటారు. ఉంటాయి. రాజు ఆ రోజుల్లో పశు వైద్యం పశువులే కాదు ఇంకేమున్నాయి చెప్పు. ఆ రోజుల్లో పశువు ఎంతమందున్నా సరిపోరు. అయితే తీసేసుకుంటారు. తీసేసుకుంటే చివరగా మన ఈమె అదేటి అవునట మర్చిపోయాను. అర్జున్‌దేమో అంటే అర్జున్‌ది కూడా ఎళ్తారు. అర్జునుడెళ్ళి, "అయ్యా! నేను ద్రౌపది దగ్గర సంగీతం, విద్యాము నేర్పించాను. నాకు ఉద్యోగం కావాలి ఇస్తారా?" అంటే, "నువ్వు చూడడానికి ఇలాగున్నావేంటంటే, నేను బృహన్నలనండి" అంటే, "అవునా! ఆహా! నువ్వు తేడావా?" అంటే, "అవునండి నేను తేడానే" అంటే, "అయితే నా కూతురు ఉత్తరకి భరతనాట్యంను, సంగీతం నేర్పిద్దాం అనుకుంటున్నాను. నేర్పిస్తాను." "ఎందుకు నేర్పించనండి? నేను బాగా నేర్పిస్తానండోయ్!" అని అంటారు. అనగానే ఇప్పుడు మగోడితో ఇస్తే ఉత్తర అంటే ఆళ్ళ కూతురు. ఉత్తర అంటే ఎవరనుకున్నారు? అభిమన్యుడు భార్య అవ్వబోతది. చాలా బావుంటది సినిమా లవ్ స్టోరీ నెక్స్ట్.
ఇప్పుడు మగోడికి ఇస్తే ప్రాబ్లమ్ గానీ, నట్టుగాడు ఏం చేస్తాడు అని చెప్పేసి ఆళ్ళ నాన్నగారు ఓకే. ఇచ్చేసి పెట్టేస్తారు. అయిపోయింది. ఇంక లాస్ట్ ద్రౌపది. ద్రౌపది మహారాణి దగ్గరికెళ్ళి, "అమ్మగారు నమస్కారం అండి. నేను అలంకరణ చేస్తాను. మేకప్పు, గోల్డ్ పారాణీలు, గోరింటాకు అన్నీ పెడతానండి. నగలు గట్టా అలంకరిస్తాను. నా దగ్గర ఏమైనా మీ దగ్గర ఉద్యోగం ఉందంటే" "ఉందమ్మా. కానీ నువ్వు చూస్తే చాలా అందంగా ఉన్నావు. ఆడదాన్ని నాకే అసూయగా ఉంది నీ అందం చూసి. ఇంక మగవాళ్ళు ఎవరైనా చూస్తే ఏమైనా ఉందా? అంతవరకెందుకు మా విరాటరాజు చూసి ఏమైనా నిన్ను చేస్తే ఆ పాపం నాకే పుట్టుకుంటది తల్లి. తెలిసి తెలిసి యుద్ధాలు నేను కొని తెచ్చుకోలేను తల్లి" అంటే, "మీరేమీ కంగారు పడకండి. మీ దగ్గర ఉన్నన్నాళ్ళు నేను అందవికారంగా, అసహ్యంగా, చిరిగిన బట్టలు అంటే చాలా సింపుల్‌గా ఉంటాను. నా ప్రాణానికి ఏ హాని లేదు. ఎందుకంటే నా భర్తలో 5గురు గంధర్వులు. సో, వాళ్ళని ఎదిరించి నిలవడం ఎవరి వల్ల కాదు. మీరేం కంగారు పడకండి. మీరు నన్ను నమ్మొచ్చు" అని అంటారు. ఆహా! అలాగైతే ఇంకా పర్లేదు అనేసి ఉద్యోగం ఇస్తారు. అంతా బానే ఉంటది. అలా నడుస్తుంటే 4 నెలలు అయిపోతది. 4 నెలలు అయిపోయాక ఒకరోజు ఒక కుస్తీ పోటీదారుడు విరాట రాజ్యంలోకొచ్చి, సభలోకొచ్చి, "రాజుగారు నా పేరు కుస్తీరాజు. ఈ కుస్తీరాజు విశ్వంలో అన్ని రాజ్యాల్ని జయించి ఇప్పుడు మీ విరాట రాజ్యంలోకొచ్చారు. నన్నిప్పుడు వచ్చి ఓడించిన మగాడు ఈ విశ్వంలో లేడు, రాడు, రాబోడు. మీరు మీ రాజ్యంలో ఎవరైనా ఉన్నారా?" అంటే, "ఆ! ఎందుకు లేరని" చెప్పి నలుగురిని పిలుస్తారు. గజలు, మజలు, కసలు, మసలు ఈళ్ళందరూ "అరేయ్! ఎళ్ళండ్రా" అని చెప్పి ఒక పెద్ద ఊర్లో స్టేజ్ ఆ రోజుల్లో నాటకాలు అవి కుస్తీ పోటీలే నాటకాలు కదా! నాటకాలు, ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలు లేవు కదా! పెద్ద రెజ్లింగు. కుస్తీ పోటీ అంటే ఈ రోజుల్లో డబ్ల్యూడబ్ల్యూఎఫ్ రెజ్లింగ్ ఫైటింగ్ చూస్తున్నారు. అదే కరాటే, బాక్సింగ్ టైపు. మొత్తం స్టేజ్ కట్టి అందరిని ప్రజలను పిలిచి అందరికి ఎంటర్‌టైన్‌మెంట్ ప్రజల రాజ్యంలోని కుస్తీ పోటీ పెడతారు. అయితే ఈ మొత్తం ఈ గజలు, మజలు, గజలు గారు ఈ కుస్తీరాజు గారిని ఓడగొట్టేస్తారు. ఓడిపోతారు. అప్పుడు ఈ గజరాజు గారంటారు, "చూసారా ఈ విశ్వంలో నన్ను మించినోడే లేడు. నేను చెప్పానా? మీ రాజ్యంలో కూడా లేరా? అయితే నేనే విశ్వ విజేతని. మహారాజు గారు నన్నొచ్చి సన్మానించండి. నేను వేరే రాజ్యం వెళ్ళిపోతాను" అంటే, అప్పుడు ఆ భట్టు అనే ఆయనున్నారు కదా! ఆ భట్టు గారి దగ్గరికెళ్ళి, "రాజుగారు, రాజుగారు మన వంటవాడు వలనుడు ఉన్నాడు కదా! ఆ వలనుడు కుస్తీల్లో ఆరితేరాడు. నేను 2 సార్లు చూసాను. ఒక్క ఛాన్స్ ఇద్దాం వలనుడికంటే" అయితే వలనుడిని పిలండి అంటే, అప్పటికి ఈ ఈ వలనుడు వంట చేస్తుంటారు. ఏది అరిసెలు వండుతారు. అరిసెలు, గారెలు వండుతారు. ఈ ఈడి కోసమనే ఎవరు ఈ కుస్తీ రాజు కోసమే. వండుతుంటే వచ్చి అంటారు, "బాబు కుస్తీ పోటీలకి మహారాజు గారు నన్ను రమ్మంటున్నారు." నేనెందుకొత్తాను నేను రాను" అంటాడు. ఒకసారి రమ్మంటున్నారు. అక్కడ భట్టు అని ఒక ఆయన ఉన్నారు కదా! ఆ భట్టు గారు కూడా రమ్మని అన్నారు అన్నారు. అంటే హింటు. భట్టు అంటే ఎవరు? ధర్మరాజు. అన్న ఆజ్ఞ లేనిదే కదా! భట్టు పిలిచాడంటే రమ్మని అర్థం. అయితే చూస్తారు. వచ్చిన వెంటనే ధర్మరాజు గారు చూస్తారు. అన్న ఆజ్ఞ లేనిదే ఏం చేయడు కదా! అంటే కన్ను కొడతాడు. రంగంలోకి దిగి ఏసేసారు. అంటే సంపి అని. సంపి అనేసి. మళ్ళీ బతికితే ఆడు తెలిసిపోతది కదా! సంపి అని చెప్పేసి. సంపి అని చెప్తే ఎళ్లి ఇలా ఇలా అంటాడు. ఇలా ఇలా అనగానే అర్థం అనమాట. అయితే భీముడు కోటి, కోటి, కోటి దంగంలో దూకి దెబ్బ కొడితే చచ్చిపోతాడు. ఊపిరాడక. ఊపిరాడక చచ్చిపోతే ఇంకా రాజొచ్చి, "నా పరువు కాపాడావురా నాయనా! నువ్వు నిజంగా అరివేర భయంకరుడివి" అని చెప్పి నగలు, నట్రాలు అన్నీ ఇస్తే నాకు ఏమి వద్దండి అని చెప్పి అక్కడున్న ప్రజలకిచ్చేస్తారు. ప్రజలకిచ్చి మళ్ళీ వంట చేసుకోవడానికి ఎళ్ళిపోతారు. ఎవరికి మూడో కంటికి తెలియకూడదు ఆయన ఎవరని. ఎళ్ళిపోతారు. ఎంత గోప్యంగా అందరూ నెమ్మదిగా చాలా స్లోగా అంటారు. ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు బ్యాంక్‌లో దొంగతనం చేసేవాళ్ళు ఎంత గుప్పు చప్పుడుగా ఉంటారు, అలాగుంటారనమాట. అందరూ గుంటలో ఎలకల్లాగా అసలు చడి చప్పుడు కాకుండా సమ్మదిగా అంటారు. అంతా బానే ఉంటది. ఇలా రోజులు గడుస్తుంటే ఇంకొక్క నెల 15 రోజుల్లోనే అజ్ఞాతవాసం పూర్తయిపోతుంది అన్న టైంకి మత్స్యదేశం రాజు కీచకుడొస్తాడు. కీచకుడు అరివేర భయంకరుడు, చాలా భుజశాలి, అందగాడు. చాలా అంటే గంధర్వుల్ని చాలా మందిని లేపేసాడు. ఆ క్రెడిట్ ఉంది. గంధర్వులతో యుద్ధం చేసి గెలిచిన అనుభవం ఉంది ఈయనకి. అయితే ఈయనెళ్తాడు. ఈయనెళ్ళి వస్తాడు. "బావా ఎలా ఉన్నావు బావా? మచ్చ అదే అదేటి విరాటరాజా" అంటే, "బాగున్నాను బావ" అంటే బావ అవుతాడు. ఎందుకంటే ఆ అక్క ఆహ్, ఈ అమ్మాయి వీళ్ళు ఇదనమాట. అక్క కీచకుడు అక్క. "అక్క ఎలా ఉన్నావు అక్క" అంటే, "అంతా బాగున్నాను నాన్న" అని చెప్తారు. "ఆశీర్వాదం ఇయ్యి అక్క" అంటే, "బ్లెస్ మీ అక్క" అంటే, ఆ అక్క బ్లెస్సింగ్ ఇస్తది కీచకుడికి. ఇలా లెగిసి ఎళ్తుంటే ఇలా ఒంగోని అమ్మాయిని చూస్తారు. ఎవరు? పాంచాలిని. నా మాలిని అని మారు పేరుతో ఉంటది. ఎవరు నువ్వు అంటే, "నా పేరు మాలిని అండి" అంటారు. ఏమందం, ఏమందం. అబ్బబ్బబ్బబ్బా! ఇంత అందగత్తె నేనెక్కడ చూడలేదు.
బొమ్మల్లాగా ఉన్నావు, అంత అందంగా ఉన్నావు, ఎంత అందంగా ఉన్నావు, దా 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 అంటారు. అయ్యా క్షమించండి, నేను అందంగా ఉన్నానా, నేను ఒక దాసిని, మీరు అలా అనకూడదంటే, అదిగో 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 నన్ను మోసం చేయక, నేను ముల్లోకాలు అన్ని లోకాలు తిరిగాను, నీ ఎంత సౌందర్యవతి ఎక్కడ చూడలేదు, నేను చెప్తున్నాను, మాట ఇస్తున్నాను, నువ్వే అందగతివి, నువ్వు హీరోయిన్ కన్నా అంత చాలా అందంగా ఉన్నావు, రా రా నా కామ కోరిక తీర్చు అంటే, అయ్యా నన్ను క్షమించండి అయ్యా, నాకు 5గురు భర్తలు ఉన్నారు, ఆ 5గురు భర్తలు గంధర్వులు, తప్పు చేయడం వాళ్ళు ఊరుకోరు అయ్యా అంటే, ఆ గాంధర్వుల బొంగు, గంధర్వులను ఎన్నో మంది గంధర్వులని జబ్బతో చంపేశాను, రా 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 అంటే, అయ్యా నన్ను క్షమించండి అయ్యా, నన్ను క్షమించండి అయ్యా, నేను రానయ్యా, నేను రానయ్యా అంటే, ఇలా కాదు అని చెప్పి తర్వాత చూద్దాం అని చెప్పి వెళ్ళిపోతారు.